నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వేడి వేడి అన్నంలో ముద్దకి 2 ఎండు రొయ్యలు వచ్చేలాగా కలుపుకొని తింటే ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదా! ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా ఎండు రొయ్యల్ని హెడ్స్ అన్నీ సెపరేట్ చేసేసి బాయిలింగ్ వాటర్‌లో ఒక 5-10 మినిట్స్ అయితే ఉంచేసేయాలి. ఆ తర్వాత ఇంకో పాన్ తీసుకొని నాన్ వెజ్ కదా! ఆయిల్ కాస్త ఎక్కువగా తీసుకొని ఆవాలు, జీలకర్ర, గ్రేవీకి సరిపడా ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి అది కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై చేయాలి. లిడ్ పెట్టేసి ఫ్రై చేస్తే అవి చాలా బాగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత పండువి 5-6 టొమాటోస్ తీసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసేసి ఆ తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసి కొరియాండర్ లీఫ్ అయితే కంపల్సరీ. ఇక యమ్మీ యమ్మీ ఎండు రొయ్యల టొమాటో కర్రీ అయితే రెడీ. లైట్ స్పైసీ టేస్ట్‌తో కర్రీ టేస్ట్ అయితే ఎక్స్ట్రార్డినరీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.